సిరిసిల్ల మున్సిపల్లో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు సంబంధించి చనిపోయినటువంటి వారి స్థానంలో, అదేవిధంగా 60 సంవత్సరాలు పైబడినటువంటి వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోవాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ కార్మికులకు పనిభారం పెరుగుతున్నందున ఈ కార్మికుల మీద పనిభారం తగ్గించాలని చెప్పి ఈరోజు కేజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ పాలకవర్గం గారులకు వినతి పత్రం అందించడం జరిగింది. మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే సిరిసిల్ల మున్సిపాలిటీలో పట్టణం పరిశుభ్రంగా ఉంచడం కోసం మున్సిపల్ కార్మికులు ఆర్మిషాలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వము మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి చనిపోయినటువంటి కార్మికుల స్థానంలో 60 సంవత్సరాలు పనిచేసినటువంటి స్థానంలో వారి కుటుంబ సభ్యులను పనిలో పెట్టుకోకుండా సైట్ని బంద్ చేయడం జరిగింది. మరి దీనివల్ల కార్మికుల కుటుంబాలు మరి పనిచేసే వారి రిటైర్మెంట్ కావడం వల్ల, చనిపోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్లో ఖాళీలు ఉండడం వల్ల కూడా ఆ కార్మికుల స్థానంలో ఇతరులకు కూడా పనిభారం పడుతుంది. కాబట్టి వెంటనే వారి స్థానంలో వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఈరోజు లెటర్ ఇవ్వడం జరిగింది. మరి అంతవరకు కూడా తాత్కాలికంగా ఇక్కడనైనా వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చే వరకు తీసుకొని మున్సిపల్ ద్వారానే వాళ్ళ వేతనాలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ప్రస్తుతం వచ్చేది పండుగల నేపథ్యంలో మరి వార్డుల వారికి కూడా కార్మికులను నియమించుకుంటామని చెప్పారు. దానిలో మొదటి ప్రాధాన్యత మొదటగా చనిపోయినటువంటి రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాం. అదేవిధంగా పీఎఫ్ సంబంధించినటువంటి 2009 నుంచి 2012 పీఎఫ్ 3 సంవత్సరాల పీఎఫ్ సమస్య కూడా 10-15 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉంది. అది కూడా పరిష్కారం కావడం లేదు. కాబట్టి వెంటనే పాలకవర్గం స్పందించి మరి ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా కార్మికుల న్యాయం చేయాలని కోరడం జరిగింది. మరి ఇంతకు ముందే కార్మికుల సమస్యల మీద, సిరిసిల్ల పట్టణ ప్రజలకు సేవలు అందించిన కార్మికుల సమస్యల మీద పాలకవర్గం కూడా ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి సమస్యలను పరిష్కరించాలని చెప్పి తెలియజేసినప్పటికీ కూడా మరి ఈ ఎజెండాను ఈ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో పెట్టలేదు. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ కార్మికులను తీసుకోవాలి వీడియో ప్రాతిపదికన. తర్వాత వచ్చే కౌన్సిల్ సమావేశంలోనైనా కార్మికుల సమస్యల మీద ప్రత్యేక ఎజెండా పెట్టి చర్చించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో